అన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు హీరోలా కనిపించే విలన్ అన్నారు అంబటి. ఆయన ఏం మాట్లాడారో మనం చూస్తున్నాం. డి ఫ్యాక్టో సీఎం లోకేష్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అంటున్నారు అంబటి. సీఎం కావడానికి లోకేష్ ట్రైనింగ్ తీసుకుంటున్నారని అన్నారు. వైసీపీని తిడుతూ పవన్ లబ్ధి పొందుతున్నారని అన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ దొంగ సాక్ష్యాలు చెప్పిస్తున్నారన్నారు అంబటి రాంబాబు. ఈ సినిమాల్లో కూడా హీరో విలన్ పాత్రలు ఉంటాయి. ఇవి కాకోకుండా యాంటీ హీరో పాత్రలని కొన్ని ఉంటాయి. కానీ ఈ యాంటీ హీరో పాత్ర అనేది హీరోలాగా కనిపిస్తాడు, కానీ చేష్టలు పనులు అన్నీ విలన్లాగా చేస్తుంటారు. చివరిలో కానీ అర్థం కాదు వీడు విల్లని. అప్పుడు దాకా చాలా మంచోడు, చాలా గొప్పోడు అనేటువంటి భావన కలిగే విధంగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి యాంటీ హీరోలు తయారయ్యారు. వారు ముగ్గురు. ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు. హీరోలాగా కనపడడానికి ప్రయత్నం చేస్తాడు. అన్ని విలన్ బుద్ధులు, వినల్ చర్యలు తప్ప రెండోవి ఉండవు. వారి కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నారా లోకేష్ గారు. ఆయన ఐటీ విద్యాశాఖ మంత్రి. ఆ శాఖను గాలికి వదిలేశారు. ఆహారంలో పురుగులు హాస్టల్లోకి వెళ్తే కామెర్లు రోగాలు వచ్చి పిల్లలు హఠాత్తుగా చనిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. దాని గురించి మాత్రం మన లోకేష్ గారు పట్టించుకోడు. ఎందుకంటే ఆయన ఒక శాఖ కాదండి, చాలా శాఖలు చూడాలి. డిఫాక్టో సీఎం గారు ట్రైన్ అవుతున్న సీఎం. ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళు కొత్తగా రిక్రూట్ అయితే ఒక కలెక్టర్ గారి దగ్గర పెడతారు, ట్రైనీ కలెక్టర్ అంటారు. ఈయన ట్రైనీ సీఎంగా ట్రైన్ అవుతున్నాడు. ఏ శాఖలో కనపడితే ఆ శాఖలో వెళ్ళి పెట్టేస్తాడు. అన్ని శాఖల్లో సకల శాఖల్లో పెడతారు, ఇచ్చిన శాఖ మాత్రం గుండుసున పెడతాడు. మూడు ఆయన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈయన మేము దత్తపుత్రుడు అంటే ఆయన కోపం వస్తుంది, మామూలుగా రాదు కోపం. కాళ్ళకుండా ఈ చేతుల్లోకి వచ్చేస్తుంటాయి దత్తపుత్రుడు అంటే. ఇవాళ అదే పాత్ర. ఆయన సుపుత్రుడు, ఈయన 100% దత్తపుత్రుడు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దేశమంతా కొట్టుకు తిని బ్యాగులు సర్దుకుంటూ ఉంటే ప్రధానమైనటువంటి ఆదాయం అంతానేమో లోకేష్ గారికి ఇస్తారు. కొద్దిగా కట్టలు మన సారు గారికి పంపిస్తుంటారు, ఆయన దత్తపుత్రుడు గారికి పంపిస్తుంటారు. దానితోనే సంతోషపడి దత్తపుత్రుడు గారు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని మోయటానికి, ఆయన చేసిన తప్పులన్నింటినీ కూడా కప్పిపుచ్చేందుకు పాత్ర వహిస్తుంటాడు. అప్పుడప్పుడు మా మీద కూడా విజృంభించేటటువంటి ప్రయత్నం చేస్తూ